నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్ చూస్తే మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తల కారణంగా అనేక దేశాలు అప్రమత్తంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో మిసైల్ హెచ్చరికలు, భద్రతా ఆందోళనలు పెరగడంతో అక్కడి ప్రభుత్వాలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని దేశాల్లో స్కూల్స్ కూడా తాత్కాలికంగా మూసివేయడం లేదా ఆన్లైన్ క్లాసులకు మార్చడం జరిగింది. యుద్ధం అంటే కేవలం సైనిక దాడులు మాత్రమే కాదు, సాధారణ ప్రజల జీవితాలపై కూడా దీని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా పిల్లల చదువు, విద్యా వ్యవస్థపై కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. ఇజ్రాయెల్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిన తర్వాత ప్రభుత్వం అత్యవసర భద్రతా చర్యలు ప్రకటించింది. మిసైల్ దాడులు, హెచ్చరికల కారణంగా పలు ప్రాంతాల్లో స్కూల్స్ మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల భద్రత ముఖ్యమని భావించి ఈ చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజా సమావేశాలు, పెద్ద కార్యక్రమాలు కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. మిసైల్ అలారంలు వినిపించే పరిస్థితుల్లో పిల్లలు స్కూల్ కు వెళ్లడం ప్రమాదకరమని అధికారులు భావిస్తున్నారు. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కూడా పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో అక్కడి విద్యా సంస్థలు తాత్కాలికంగా ఆన్లైన్ క్లాసులకు మారాయి. భద్రతా కారణాల వల్ల కొన్ని రోజుల పాటు విద్యార్థులు ఇంటి నుంచే చదువు కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా అక్కడ చదువుతున్న భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు పరిస్థితిని దగ్గరగా గమనిస్తున్నారు. మధ్యప్రాచ్యంలోని కొన్ని ఇతర దేశాల్లో కూడా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అక్కడి ప్రభుత్వాలు ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని పాఠశాలలు, విద్యా సంస్థలపై ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేస్తున్నాయి. అవసరమైతే ఆన్లైన్ క్లాసులు లేదా తాత్కాలిక సెలవులు ప్రకటించే అవకాశం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు. యుద్ధ పరిస్థితుల్లో సాధారణ జీవితం ఎలా ప్రభావితం అవుతుందో ఈ పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. యుద్ధం మరింత విస్తరించకుండా ఉండాలని అంతర్జాతీయ సమాజం కోరుకుంటుంది. ఎందుకంటే మధ్యప్రాచ్యంలో ఏ చిన్న ఘర్షణ జరిగినా దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతుంది. ఇంధన ధరలు, వాణిజ్య మార్గాలు, అంతర్జాతీయ ప్రయాణాలు ఇవన్నీ కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు కేవలం సైనిక స్థాయిలోనే కాకుండా సాధారణ ప్రజల జీవితాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ప్రజలు, దేశాల్లో స్కూల్స్ మూసివేయడం లేదా ఆన్లైన్ క్లాసులకు మారడం ఈ పరిస్థితికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా మారబోతుంది ప్రపంచం మొత్తం గమనిస్తుంది. యుద్ధం మరింత పెరగకుండా శాంతియుత పరిష్కారం రావాలని చాలా మంది ఆశిస్తున్నారు.